ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్ల వల్ల ఎలాంటి డిజిటల్ విప్లవం రాబోతుందో తెలుసా? రీసెంట్గా ప్రముఖ రీసెర్చ్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ఒక సర్వే నిర్వహించింది. దాని నివేదిక ప్రకారం 51,800 మందికి పైగా ఉపాధి లభించబోతుందట. ఐటీ రంగంలో నేరుగా 3,240 మందికి ఉద్యోగాలు దక్కుతుంటే ఎలక్ట్రికల్, లాజిస్టిక్, కన్స్ట్రక్షన్స్ వంటి అనుబంధ రంగాల్లో 48,600 మందికి అవకాశాలు దక్కనున్నాయంట. గూగుల్ లాంటి ఒక దిగ్గజ కంపెనీ వచ్చి ఇక్కడ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో రాష్ట్ర ఖజానాకి ప్రతి ఏటా వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 10,000 కోట్లకు పైమాట. అంతేకాదు, ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరిగి నివాస వాణిజ్య ప్రాంతాలకు ఊహించని డిమాండ్ ఏర్పడబోతోంది. ఇంతలా డెవలప్మెంట్ జరుగుతూ ఒకవైపు పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాత్రం ప్లకార్డులు పట్టుకుని ఎలా ఆందోళన చేస్తున్నారు చూడండి. వీళ్ళ నిరసనలు చూశారు కదా ఫ్రెండ్స్. నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తుంటే వాటిని అడ్డుకోవటం ఏంటి? వీళ్ళ ధోరణి చూస్తుంటే కాలిఫోర్నియా ఈస్ట్ వద్దు, సోమాలియా ఈస్ట్ ముద్దు అన్నట్లుగా ఉంది. అంటే మాకు అభివృద్ధి వద్దు, విధ్వంసమే ముద్దు అని యువత భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మన రాష్ట్రానికి కావాల్సింది రాజకీయ నాటకాలు కాదు, యువత భవిష్యత్తును మార్చే అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రమే. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి.